మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూసుకునేసరికి మోడర్న్ హిస్టరీ, ఇండియన్ మోడర్న్ హిస్టరీ నుంచి ప్రీవియస్గా వచ్చిన బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి. ఓకేనా? ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఏ బిట్స్ అయితే మోడర్న్ హిస్టరీ నుంచి ఇచ్చాడో ప్రతిదీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఈ సెషన్లో. ఓకేనండి? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతిదీ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్తాం. ఓకేనండి? ఎన్టీపీసీ ప్రతిదీ మీకు ఇంపార్టెంటే, సరేనా? అయితే ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వేర్ వాజ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ? వేర్ వాజ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ హెల్డ్? ఎక్కడండి? బాంబేలో జరిగిందండి. ఎక్కడ? బాంబేలో జరిగింది. అయితే ఐఎన్సీ అనేది ఎప్పుడు ఫామ్ అయిందని చూసుకుంటే ఏంటండి, ఐఎన్సీ అనేది ఎప్పుడు ఫామ్ అయిందని చూసుకుంటే 1885లో మనకి ఫామ్ అయిందండి. ఎవరు దీని ఫౌండర్ అంటే ఎవరండి? ఏవో హూమ్. ఎవరండి? ఏవో హూమ్. అయితే మనకి ఫస్ట్ సెషన్కి అధ్యక్షత వహించింది ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ గారు అండి. ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా? డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ సెషన్ డిసెంబర్ 1885లో జరిగిందండి. ఏంటంటే ఫస్ట్ సెషన్ డిసెంబర్ 1885లో జరిగిందండి. అయితే దీనికి మనకి ఎంతమంది డెలిగేట్స్ వచ్చారంటే 72 మంది డెలిగేట్స్ వచ్చారండి. ఆల్ ఓవర్ ఇండియాలో 72 మంది డెలిగేట్స్ వచ్చారండి. ఓకేనా? ఫస్ట్ సెషన్కి. ఓకేనండి? ఇది ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మనము ఏంటంటే ఇన్ 1938 కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ షటప్ ఏ నేషనల్ ప్లానింగ్ కమిటీ. హూ వాజ్ ది ఫస్ట్ చైర్మన్? హూ వాజ్ ఇట్స్ చైర్మన్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అండి. ఆన్సర్ చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ బిట్ చూసుకుంటే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ విచ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1934? ఎవరండి? ఆన్సర్ చూసుకుంటే జయప్రకాష్ నారాయణ అండి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఫౌండర్ ఎవరు 1934లో ఫామ్ చేశారంటే జయప్రకాష్ నారాయణ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్? ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, స్వరాజ్ వాజ్ ది గోల్ ఆఫ్ ఇండియాస్ పొలిటికల్ ఎఫర్ట్స్. దిస్ గోల్ వాజ్ అనౌన్స్డ్ బై దాదాబాయి నౌరోజీ గారు స్వరాజ్ ఈజ్ ది గోల్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ ఎఫర్ట్స్ అనేసి ఈ గోల్ని ఎక్కడ అనౌన్స్ చేశారంటే కలకత్తా సెషన్ ఆఫ్ 1906 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పాస్డ్ ది క్విట్ ఇండియా రెజల్యూషన్. ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక రెజల్యూషన్ పాస్ చేసిందండి, క్విట్ ఇండియా రెజల్యూషన్. అయితే ఇది ఎప్పుడు పాస్ చేసిందంటే 8 ఆగస్ట్ 1942. ఏంటండి? 8 ఆగస్ట్ 1942. అయితే ఇక్కడ మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి చూసుకుంటే, క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది 1942లో స్టార్ట్ అయిందండి. 1942లో స్టార్ట్ అయింది. భారత స్వతంత్ర సమరంలో చివరి ఘట్టమైన ఈ ఉద్యమం 1942 ఆగస్టు 8న బొంబాయిలోని గ్వాలియర్ ట్యాంక్ మైదానం నుండి ప్రారంభమైందండి. ఎక్కడండి? బొంబాయిలోని గ్వాలియర్ ట్యాంక్ మైదానం నుండి ప్రారంభమైంది. అయితే క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఒక శాసనాల ఉల్లంఘన ఉద్యమం అండి. ఓకేనా? శాసనాల ఉల్లంఘన ఉద్యమం. అయితే క్విట్ ఇండియా మూవ్మెంట్ని భారత్ చోడో లేదా ఆగస్ట్ ఉద్యమం లేదా ఆగస్ట్ క్రాంతి లేదా 1942 తిరుగుబాటు అని కూడా చెప్తారండి. అయితే క్విట్ ఇండియా మూవ్మెంట్ కన్నా ముందుగానే జూలై 14, 1942లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏంటండి? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వార్దాలో సమావేశమైనప్పుడు ఒక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పడం జరిగిందండి. అయితే క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది గాంధీజీ నాయకత్వంలో జరగాలని క్విట్ ఇండియా తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మద్దతు పలికారండి. ఓకేనా? అయితే రెండవ ప్రపంచ యుద్ధ పరిస్థితులు క్విట్ ఇండియా ఉద్యమానికి మొదటి కారణాలు అయ్యాయి. ఓకేనా? అయితే ఈ యుద్ధ కాలంలో, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అనేక ప్రాంతాల్లో బ్రిటన్, జపాన్ చేతులు ఓడిపోయి జపాన్ దురాక్రమణ నుండి భారతదేశానికి రక్షించలేని స్థితికి చేరిందండి. భారతీయులను సంప్రదించకుండా బ్రిటిష్ వారి తరఫున భారత్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని బ్రిటన్ ముందుగానే తెలియజేసి ఆ తర్వాత భారతీయుల మద్దతును పొందడానికి క్రిప్స్ రాయబారాన్ని పంపడం జరిగింది. ఏంటండి? క్రిప్స్. కానీ గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు. దేన్ని వ్యతిరేకిస్తూ? క్రిప్స్ రాయబారాన్ని. అయితే 1942 ఆగస్టు 7న బొంబాయిలో సమావేశమైన కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించిందండి. ఓకేనా? క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఐఎన్సీ అనేది
యాక్సెప్ట్ చేసింది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ యాజ్ ఇనిషియల్లీ డ్రాఫ్టెడ్ ది క్విట్ ఇండియా రెజల్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1942? ఎవరండి? మహాత్మా గాంధీ అండి. ఎవరు? మనకి ఆన్సర్ చూసుకుంటే మహాత్మా గాంధీ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ డిడ్ మహాత్మా గాంధీ కన్విన్స్ అదర్ లీడర్స్ టు స్టార్ట్ ఏ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టు సపోర్ట్ ఆఫ్ ఖిలాఫత్ యాజ్ వెల్ యాజ్ స్వరాజ్? ఏ సెషన్ అండి? కలకత్తా సెషన్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అట్ త్రిపుర సెషన్ ఇన్ 1939 బై డిఫీటింగ్ గాంధీజీ క్యాండిడేట్స్. ఎవరండి? పట్టాభి సీతారామయ్య. పట్టాభి సీతారామయ్య గారు గాంధీజీకి స్వయాన వియ్యంకుడు. ఆయనకి ఐఎన్సి ప్రెసిడెంట్గా నియమిస్తే వాళ్ళ ఫ్యామిలీని పొలిటికల్గా ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటారని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ గారిని ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ చేయడం అనేది జరిగిందండి ఇప్పుడు 1939 త్రిపుర సెషన్కి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ ది సేఫ్ట్ వాల్వ్ థియరీ అండ్ ఒపీనియన్ దట్ ది ఐఎన్సి వాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఆఫ్ లార్డ్ డఫ్రిన్? ఎవరండి? లాలా లజపత్ రాయ్. ఎవరు? లాలా లజపత్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ వాజ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? డిసెంబర్ 1885. ఎక్కడ జరిగిందని చూసుకుంటే గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ అండి. ఎక్కడండి? గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ అట్ బొంబాయి. ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 28, 1885 టు డిసెంబర్ 31, 1885. 72 పొలిటికల్ డెలిగేట్స్ వచ్చారండి ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ వాజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? WC బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ 1885 హూ హ్యాడ్ ఫౌండెడ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఏవో హూమ్? అలన్ ఆక్టవేన్ హూమ్. ఎప్పుడండి? 1885లో ఫౌండ్ చేశారు దేన్ని? ఐఎన్సీని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సీ ఇన్ ఇయర్ 1885? ఎవరండి గవర్నర్ జనరల్? ఎవరు? లార్డ్ డఫ్రిన్ గారు. మనకి ఐఎన్సీ ఫామ్ అయినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరు ఉండేవారంటే లార్డ్ డఫ్రిన్ గారు అండి. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్ 26 జనవరి 1930. ఏంటండి? కాంగ్రెస్ పార్టీ 26 జనవరి 1930ని ఎలా అబ్జర్వ్ చేసిందంటే, ఎలా నియమించిందంటే ఇండిపెండెన్స్ డేగా నియమించిందండి. ఏంటండి? ఇండిపెండెన్స్ డేగా నియమించిందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద కాంగ్రెస్ యాన్యువల్ సెషన్ ఆఫ్ డిసెంబర్ 1929. కాంగ్రెస్ యాన్యువల్ సెషన్ ఆఫ్ డిసెంబర్ 1929 ఇన్ లాహోర్ వాజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఆఫ్ కమిట్మెంట్ టు పూర్ణ స్వరాజ్ అండి. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కరాచీ సెషన్ ఆఫ్ ఐఎన్సి వాజ్ హెల్డ్ ఇన్ 1931. హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఓవర్ బై కరాచీ సెషన్? ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. కరాచీ సెషన్ ఆఫ్ ఐఎన్సి 1931లో ప్రెసిడెంట్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఇయర్ 1937 ది కాంగ్రెస్ సెషన్ వాజ్ హెల్డ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ విలేజ్ ఎక్కడంటే ఫైజాపూర్ అంటే ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉందండి. ఎక్కడండి? మహారాష్ట్రలో ఉంది. అయితే ఇది ఎన్నో సెషన్ అంటే 1937 అనేది 51st కాంగ్రెస్ సెషన్ అండి. 51st ఐఎన్సి సెషన్. ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఏ విలేజ్ అంటే? ఫైజాపూర్. అయితే దీని ప్రెసిడెంట్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు అండి. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డిడ్ నాట్ ఎవర్ ప్రెసిడెంట్ ఓవర్ ది ఐఎన్సి? ఓకేనా. ఐఎన్సీలో ఎవరు ఇప్పటి వరకు ప్రెసిడెంట్ అవ్వలేదని చూసుకుంటే బిఆర్ అంబేద్కర్ అండి. ఎవరు? బిఆర్ అంబేద్కర్. అయితే ప్రెసిడెంట్ అయింది సురేంద్రనాథ్ బెనర్జీ. అండ్ నెక్స్ట్ సరోజినీ నాయుడు గారు చూసుకుంటే మనకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ చూసుకుంటే సరోజినీ నాయుడు గారు. అండ్ దాదాబాయి నవరోజు గారు చూసుకుంటే 3 సార్లు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా వ్యవహరించారండి. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ 1907? ఎవరండి? ఆన్సర్ చూసుకుంటే రాజ్ బిహారీ ఘోష్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే నేమ్ ది లీడర్ హూజ్ అపోజిషన్ లెడ్ టు ది డిస్అపియరెన్స్ ఆఫ్ ఆల్ హోప్స్ ఆఫ్ కాంప్రమైజ్ బిట్వీన్ ది కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఇన్ 1928. ఎవరండి? ఎంఆర్ జైకర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ ఆఫ్ ఐఎన్సీ? ఎవరంటే మనకి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ కాని వాళ్ళు ఎవరైనా అడుగుతున్నాడు. అయితే ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరో మనం చూసుకుంటే లాల్ బాల్ పాల్ అండ్ శ్రీ అరవింద్ ఘోష్ అండి. ఎవరు? శ్రీ అరవింద్ ఘోష్. లాల్ బాల్ అంటే
లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ అండి. ఓకేనా. అయితే మనకి ఆప్షన్స్ చూసుకుంటే బిపిన్ చంద్రపాల్ ఉంది, సర్ అరవింద్ ఘోష్ ఉంది, బాల గంగాధర్ తిలక్ ఉంది. అయితే కానివారని అడిగాడు, నాట్ అని అడిగాడు కాబట్టి ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ అండి. సురేంద్రనాథ్ బెనర్జీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ఫస్ట్ ముస్లిం లేడీ టు సింగ్ వందే మాత్రం అట్ ఏ కాంగ్రెస్ సెషన్? చూసుకుంటే ఎవరండి? రెహానా త్యాబ్జీ. ఎవరు? రెహానా త్యాబ్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ 2 groups ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ తప్తి అట్ ది సూరత్ సెషన్? ఏంటండి? ఏ ఇయర్ లో ఐఎన్సీ అనేది 2 groups గా డివైడ్ అయింది? ఎక్కడ? అది తప్తి నది అట్ ది సూరత్ సెషన్. ఎప్పుడండి? 1907. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1907 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ఫస్ట్ యూరోపియన్ ప్రెసిడెంట్? హూ వాజ్ ది ఫస్ట్ యూరోపియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ? ఎవరండి? జార్జ్ యూల్. ఎవరు? జార్జ్ యూల్ గారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ రిమైండెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ 6 years కంటిన్యూస్లీ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా? ఏంటండి? ఐఎన్సీకి కంటిన్యూస్గా 6 years 6 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా వ్యవహరించింది ఎవరంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియా అండి. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియా. ఎవరంటే దాని ఆన్సర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆన్సర్ ఏంటంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆన్ 15th August 1947? మనకి స్వాతంత్రం వచ్చేసరికి ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరని అడుగుతున్నాడు. ఎవరండి? జేబీ కృపాలన్ అండి. ఎవరు? జేబీ కృపాలన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ లక్నో సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ 1916 బోత్ ది మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ రీయూనిటెడ్. అయితే లక్నో సెషన్ ఆఫ్ 1916 ఎవరు ప్రెసిడెంట్ గా వ్యవహరించారంటే అంబికా చరణ్ ముజుందార్, ఏసీ ముజుందార్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆఫ్టర్ లీవింగ్ ఐఎన్సీ ఇన్ 1939 వాట్ వాజ్ ఫార్మ్డ్ బై సుభాష్ చంద్రబోస్? సుభాష్ చంద్రబోస్ 1939లో ఐఎన్సీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఏంటి ఫామ్ చేశారంటే ఫార్వర్డ్ బ్లాక్ అండి. ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బిట్వీన్ హూమ్ లక్నో ప్యాక్ట్ ఇన్ 1916 సైన్డ్? లక్నో ప్యాక్ట్ అనేది 1916లో ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ యొక్క లీడర్ ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా అండి. అలీ జిన్నా. ఓకేనా. ఈయన వల్లే మనకి పాకిస్తాన్ అనేది స్థాపించడం జరిగిందండి. పాకిస్తాన్ అనేది కొత్త స్టేట్ గా ఇవ్వడం జరిగింది మహమ్మద్ అలీ జిన్నా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా? హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా? ఎవరంటే ఇందిరాగాంధీ అండి. ఇండిపెండెంట్ ఇండియా అయితే ఇందిరాగాంధీ. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటే అన్నీ బెసెంట్ అండి. ఎవరు? అన్నీ బెసెంట్. అయితే నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే సరోజిని నాయుడు గారు అండి. ఎవరండి? సరోజిని నాయుడు గారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్డ్ లార్డ్ కర్జన్? ఎవరండి? ఏంటి అడిగాడు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్డ్ బై లార్డ్ కర్జన్? లార్డ్ కర్జన్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? దెన్ వైస్రాయ్ అయ్యాడు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు ఆన్సర్ ఏంటంటే 1905లో పార్టిషన్ ఆఫ్ బెంగాల్ని లార్డ్ కర్జన్ అనౌన్స్ చేశాడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై లాల్ బాల్ పాల్? లాల్ బాల్ పాల్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్. వీళ్ళ ముగ్గురు ఏ మూమెంట్ ని స్టార్ట్ చేశారంటే స్వదేశీ మూమెంట్ అండి. ఏంటండి? స్వదేశీ మూమెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డ్యూరింగ్ ది స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్ ఏ ట్రై కలర్ ఫ్లాగ్ వాజ్ డిజైన్డ్ హ్యావింగ్ కలర్స్? అయితే స్వదేశీ మూమెంట్ అనేది లాల్ బాల్ పాల్ చేత స్టార్ట్ చేయడం జరిగితే బెంగాల్లో ట్రై కలర్ ఫ్లాగ్ అనేది డిజైన్ చేశారు. అయితే ఆ ఫ్లాగ్ యొక్క రంగులు అడుగుతున్నారండి, కలర్స్ ఏంటంటే రెడ్, గ్రీన్, ఎల్లో అండి. ఎరుపు, పచ్చ, పసుపు. ఓకేనా. రెడ్, గ్రీన్, ఎల్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డిడ్ నాట్ అడ్వకేట్స్ మిలిటెంట్ అపోజిషన్ టు కొలోనియల్ రూల్ త్రూ ది స్వదేశీ మూవ్మెంట్? ఏంటండి? హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డిడ్ నాట్ అడ్వకేట్స్ మిలిటెంట్స్ అపోజిషన్ టు కొలోనియల్ రూల్? ఏంటంటే కొలోనియల్ రూల్ త్రూ ది స్వదేశీ మూవ్మెంట్. ఏంటంటే ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే గారు. ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీ పొలిటికల్ గురువు అండి. మహాత్మా గాంధీ పొలిటికల్ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే యొక్క పొలిటికల్ గురువు ఎవరంటే ఎంజి రెండే అండి. ఎంజి రెండే. గోపాలకృష్ణ గోఖలే యొక్క పొలిటికల్ గురువు ఎవరంటే ఎంజి రెండే. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే వాట్ వాజ్ కన్సిడర్ యాజ్ ఏ సింబల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ? వాట్ వాజ్ కన్సిడర్ యాజ్ ఏ సింబల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ that would not glorify missions and technology during the INC Indian National Congress? ఏంటంటే చరక అండి. ఆన్సర్ ఈజ్ చరక. ఆప్షన్ బి ఇస్ ద చరక ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డ్యూరింగ్ ది ఐఎన్సి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్
హూ అమాంగ్ ది ఫాలోయింగ్ పెయింటెడ్ ది ఫేమస్ పిక్చర్ ఆఫ్ భారత్ మాత? ఏంటంటే డ్యూరింగ్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్స్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ పెయింటెడ్ ది ఫేమస్ పిక్చర్ ఆఫ్ భారత్ మాత? భారత్ మాత బొమ్మ అనేది ఎవరు గీశారంటే అభినిద్రనాథ్ ఠాగూర్. అభినిద్రనాథ్ ఠాగూర్ అండి. అభినిద్రనాథ్ ఠాగూర్ ఏం చేశారంటే భారత్ మాత బొమ్మని గీయడం జరిగిందండి. ఏ టైంలో? ఇండియన్ నేషనల్ మూమెంట్స్ టైంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బాలగంగాధర్ తిలక్ అలాంగ్ విత్ సర్ రతన్ టాటాజీ టాటా ఓపెన్డ్ ది అవుట్లెట్స్ ఆఫ్ స్వదేశీ గూడ్స్ ఇన్ 1905. వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ దట్ అవుట్లెట్స్? ఏంటండి బాలగంగాధర్ తిలక్ అలాంగ్ విత్ సర్ రతన్ టాటాజీ ఓపెన్ ది అవుట్లెట్స్ ఆఫ్ స్వదేశీ గూడ్స్ ఇన్ 1905. 1905లో స్వదేశీ గూడ్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ దట్ అవుట్లెట్స్? అవుట్లెట్స్ తో నేమ్స్ ఏంటంటే బాంబే స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కంపెనీ లిమిటెడ్. ఏంటండి బాంబే స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కంపెనీ లిమిటెడ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ డిడ్ ది ముస్లిం లీగ్ పాస్ రిజల్యూషన్ డిమాండింగ్ ఏ మెజర్ ఆఫ్ అటానమీ ఫర్ ది ముస్లిం మెజారిటీ ఏరియా? ఏంటంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్, ఏ ఇయర్లో ముస్లిం లీగ్ పాస్ చేశారు? ముస్లిం లీగ్ పాస్ ఏ రిజల్యూషన్ డిమాండింగ్ ఏ మెజర్ ఆఫ్, ఏంటి పాస్ చేశారంటే డిమాండింగ్ ఏ మెజర్ ఆఫ్ అటానమీ, డిమాండింగ్ ఏ మెజర్ ఆఫ్ అటానమీ ఫర్ ది ముస్లిం మెజారిటీ ఏరియాస్. ద ఆన్సర్ ఇస్ 1940. 1940లో ముస్లిం లీగ్ పాస్ చేసిందండి. ఏంటి పాస్ చేసింది? డిమాండింగ్ ఏ మెజర్ ఆఫ్ అటానమీ ఫర్ ఏ ముస్లిం మెజారిటీ ఏరియాస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రెసిస్టెడ్ ది డిమాండ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్? ఏంటంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రెసిస్ట్ ది డిమాండ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్? ఏంటంటే ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ చూసుకుంటే నేమ్ ది పంజాబీ ముస్లిం హూ వాజ్ ది స్టూడెంట్ అట్ కేంబ్రిడ్జ్ అండ్ హూ కాయిన్డ్ ది టర్మ్ పాకిస్తాన్ ఇన్ 1933. చౌదరి రెహమత్ అలీ. అయితే మనకి మహమ్మద్ అలీ జిన్నా మనకి పాకిస్తాన్ కావాలనుకున్నాడు, కానీ పాకిస్తాన్ అనే వర్డ్ అనేది మొదటగా ఎవరు యూజ్ చేశారంటే టర్మ్ ఇచ్చారంటే చౌదరి రెహమత్ అలీ అండి. ఎవరండి? చౌదరి రెహమత్ అలీ. ఓకేనా. ఇన్ 1933లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఎక్కడండి? ఢాకాలో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అడాప్టెడ్ ది లాహోర్ రెజల్యూషన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1940. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అడాప్టెడ్ ది లాహోర్ రెజల్యూషన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1940. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ వాజ్ ద ముస్లిం లీగ్ ఫౌండెడ్? ముస్లిం లీగ్ ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1906లో ముస్లిం లీగ్ అనేది స్థాపించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అబ్జర్వ్డ్ ప్రత్యక్ష కార్వాహి దివాస్? ఏంటండి? ప్రత్యక్ష కార్వాహి దివాస్ ఆగస్ట్ 16, 1946. ఎవరు దీన్ని చెప్పారంటే ముస్లిం లీగ్ అండి. ప్రత్యక్ష కార్వాహి దివాస్ ఎప్పుడండి? ఇది ఆగస్ట్ 16, 1946. ఎవరు చెప్పారంటే ముస్లిం లీగ్ వారు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ 1943 కరాచీ సెషన్. ఏంటంటే 1943 కరాచీ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్ అడాప్టెడ్ ది స్లోగన్ డివైడ్ అండ్ క్విట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డివైడ్ అండ్ క్విట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఢిల్లీ దర్బార్ డాష్ మార్కెట్ ది succession of King George V, and in this darbar the king declared the capital of India will be transferred from Calcutta to Delhi. ఏ ఇయర్ అంటే కలకత్తా టు ఢిల్లీని క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందంటే 1911లో జరిగిందండి. ది ఢిల్లీ దర్బార్ వాజ్ హెల్డ్ ఎట్ 3 times in 1877, 1903 and 1911. The 1911 Delhi Darbar was organized to celebrate the coronation of King George V and Queen Mary. The king declared that capital of India will be transferred from Calcutta to Delhi. కలకత్తా నుంచి ఢిల్లీకి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారంటే క్యాపిటల్ ని కింగ్ జార్జ్ 5 అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియా వాజ్ బిల్ట్ ఇన్ 1911 టు commemorate the visit of King George V and Queen Mary. ఏంటంటే which popular tourist destination of India was built in 1911 to commemorate the visit of King George V and Queen Mary? Answer is Gateway of India అండి. Gateway of India అండి, ముంబైలో ఉంది. ది ఇండియన్ గేట్ కాదండి. ది ఇండియన్ గేట్ ఢిల్లీలో ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉందండి.
నెక్స్ట్ వన్ చూసుకుంటే ద ఫస్ట్ హోమ్ రూల్ లీగ్ వాజ్ ఫౌండెడ్. ద ఫస్ట్ హోమ్ రూల్ లీగ్ అనేది ఎవరు స్థాపించడం జరిగిందంటే బాలగంగాధర్ తిలక్ అండి. ఎవరండి? బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ హోమ్ రూల్ లీగ్ మూమెంట్? హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ హోమ్ రూల్ లీగ్ మూమెంట్? అన్ని బెసెంట్ అండి. ఎవరండి? అన్ని బెసెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హోమ్ రూల్ లీగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1915-16 వాజ్ సర్వ్డ్ యాజ్ ఏ సబ్సిడరీ యూనిట్ ఆఫ్ ఐఎన్సి. ఏంటండి? ఐఎన్సి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఎన్సి. హోమ్ రూల్ లీగ్ ఎస్టాబ్లిష్డ్ ఏంటండి? హోమ్ రూల్ లీగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1915-16 వాజ్ సర్వ్డ్ యాజ్ ఏ సబ్సిడరీ యూనిట్ ఆఫ్ ఐఎన్సి. ఓకేనండి. మనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయలేదు కదా. ఓకేనా? ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ అండి. మనం ఎలాంటివి బిట్స్ చాలా మనం ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం త్వరగా ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఓకేనండి.